మేడం మా అబ్బాయి ఇంట్లో చాలా యాక్టివ్ గా ఉంటాడు, ఇంట్లో ఆడుకుంటాడు, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కానీ స్కూల్లో ఉన్నప్పుడు లేదా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు సైలెంట్ గా అయిపోయి అసలు ఏమీ మాట్లాడాడు, ఏం చేయాలి అని ఒక మదర్ కామెంట్ లో కామెంట్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, మీరు ఈ ప్రాబ్లం ని గుర్తించి షేర్ చేసినందుకు. ఒకవేళ చిన్న పిల్లలు బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఫేస్ చేస్తే, అంటే ఎవరైనా వారిని చూసి ఎగతాళిగా నవ్వినా లేదా వారిని ఇగ్నోర్ చేసినా, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల చిన్న పిల్లలు కూడా ఈ సోషల్ సిచ్యుయేషన్స్ లో కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతారు, భయపడతారు. కాబట్టి వారు ఇతరుల ముందు మాట్లాడడం మానేస్తారు. ఇలా పిల్లలు ఎందుకు బిహేవ్ చేస్తారో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు యాజ్ ఎ పేరెంట్స్ గా మీరు మీ పిల్లల్ని ప్రాబ్లం నుంచి బయటకు తీసుకొని రావడానికి ఎలా హెల్ప్ చేయగలరో, వారిని మోర్ కాన్ఫిడెంట్ ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లో కంఫర్టబుల్ గా ఎలా చేయాలో తెలుసుకుందాం. హలో అండి, నేను మీ సౌజన్య, పేరెంటింగ్ కోచ్. ఈ వీడియోలో నేను మీకు చాలా మంది పేరెంట్స్ ఫేస్ చేసే రియల్ సిచ్యువేషన్ గురించి చెప్తాను. అదేనండి, ఎందుకని మీ పిల్లలు ఇంట్లో యాక్టివ్ గా మాట్లాడతారు కానీ స్కూల్లో బయట సైలెంట్ గా ఇంకా షై గా ఉండడం వల్ల కొన్నిసార్లు స్కూల్ నుంచి కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి. మీ అబ్బాయి ఆర్ అమ్మాయికి ఆన్సర్స్ తెలిసినా కూడా చెప్పడం లేదు అని టీచర్స్ కంప్లైంట్ చేస్తారు. ఆల్సో వేరే పిల్లలు సైలెంట్ గా ఉన్న చైల్డ్ ని టీజ్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. మీ చైల్డ్ తో కూడా ఇలా జరిగిందా? అయితే మీరు వరీ అవ్వకండి, మీరు ఒక్కరే కాదు, చాలా మంది పిల్లలు ఇలానే బిహేవ్ చేస్తారు. ఇది క్వైట్ నార్మల్ అనే చెప్పొచ్చు. బట్ చిన్న పిల్లలు ఇలా ఎందుకు చేస్తారు, ఎలాంటి సింపుల్ స్టెప్స్ వల్ల మీరు మీ పిల్లల్ని హెల్ప్ చేయొచ్చు అనేది నేను మీకు చెప్తాను. పేరెంట్స్, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇల్లు అనేది పిల్లలకి ఒక సేఫ్ స్పేస్ లాంటిది. ఇంట్లో ఉన్నప్పుడు పిల్లలు చాలా ఫ్రీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే పిల్లల్ని ఇంట్లో ఎవరు జడ్జ్ చేసేవారు ఉండరు. కాబట్టి ఇంట్లో పిల్లలు హ్యాపీగా మాట్లాడుతూ ఫుల్ ఆఫ్ ఎనర్జీతో యాక్టివ్ గా ఉంటారు. పేరెంట్స్ తో ఉన్నప్పుడు పిల్లలు సేఫ్ గా ఫీల్ అవుతారు, యాక్సెప్టెడ్ గా ఫీల్ అవుతారు. ఈ ఫీలింగ్ వల్ల పిల్లలు ఇంట్లో నాన్ స్టాప్ గా మాట్లాడుతూ, రన్నింగ్ చేస్తూ తమ ఎమోషన్స్ ని చూపిస్తూ ఉంటారు. కానీ పిల్లలు ఇంటి బయట ఉన్నప్పుడు, లైక్ స్కూల్లో లేదా ఒక బర్త్డే పార్టీలో ఉన్నప్పుడు, పిల్లలకి ఈ ప్రపంచం చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. చాలా మంది పిల్లలకి స్కూల్ లేదా బయట ప్లేసెస్ అనేటివి కన్ఫ్యూజ్డ్ గా ఉంటాయి, అలాగే స్కేరీగా కనిపిస్తాయి. రూల్స్ ఫాలో చేయాల్సి ఉంటుంది, టీచర్స్ ని ఇంప్రెస్ చేయాల్సింది ఉంటుంది, అన్నోన్ ఫేసెస్ కనిపిస్తాయి. స్కూల్లో ఉన్న ఇతర పిల్లలతో జడ్జ్ అయ్యే ఫియర్ ఉంటుంది. కొందరు పిల్లలు అంటే వారు నేచురల్లీ కేర్ఫుల్ లేదా సెన్సిటివ్ గా ఉన్నవారు ఈ స్ట్రెస్ కి ఒక డిఫరెంట్ వేలో రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రాబ్లమ్స్ నుంచి దూరం వెళ్లే బదులు, ఫ్లైట్ లేదా ఫైట్ చేసే బదులు సెన్సిటివ్ పిల్లలు ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒక నేచురల్ హ్యూమన్ రియాక్షన్ అన్నమాట. పూర్వం మన యాన్సిస్టర్స్ కూడా వైల్డ్ యానిమల్ ని చూసినప్పుడు దానితో ఫైట్ చేసేవారు, లేదా దాన్ని చూసి పారిపోయేవారు, లేదా అక్కడే ఫ్రీజ్ అయిపోయేవారు. ఆ వైల్డ్ యానిమల్ వాళ్ళని ఇగ్నోర్ చేస్తుందని మన పూర్వీకులు ఈ ట్రిక్ ని యూజ్ చేసేవారు. ఆ సేమ్ రియాక్షనే ఈ రోజు కూడా మన బ్రెయిన్ లో ఎగ్జిస్ట్ అయి ఉంది. సో మీ పిల్లలు కొత్త స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నప్పుడు వారు సైలెంట్ లేదా స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వారికి మాట్లాడాలని ఉంటుంది, కానీ వాళ్ళ బ్రెయిన్ కి ఆ ప్లేస్ లో ఒక థ్రెట్ లాగా కనిపిస్తుంది, కాబట్టి వారు సైలెంట్ గా అయిపోతారు. ఆల్సో కొందరు పిల్లలు హై రియాక్టర్స్ లేదా సెన్సిటివ్ నేచర్ తో ఉంటారు. ఇలాంటి పిల్లలు సౌండ్స్ గానీ, ఫేసెస్, ఎనర్జీ ఇంకా న్యూ ఫేసెస్ గురించి చాలా అవేర్ గా ఉంటారు. కాబట్టి వాళ్ళకి అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పట్టొచ్చు. ఇంట్లో కంఫర్ట్ జోన్ ఉంటుంది కాబట్టి అల్లరి చేస్తారు, కానీ కొత్త ప్లేస్ లో ఆ ప్లేస్ ని చూసి అర్థం చేసుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి సేఫ్ ఫీల్ అయ్యే వరకు పిల్లలు ఓపెన్ అప్ అవ్వరు. కొందరు పిల్లలు రెండు ఎన్విరాన్మెంట్స్ మధ్యలో స్విచ్ అవ్వడంతో స్ట్రగుల్ అవుతారు. ఇంట్లో ఉన్న ఒక రిలాక్స్డ్ వైబ్ నుంచి స్కూల్లోని స్ట్రక్చర్డ్ సెట్టింగ్లు ఉంటాయి కదా, అది సెట్ అవ్వడానికి చాలా మెంటల్ ఎనర్జీ యొక్క అవసరం అనేది ఉంటుంది. పిల్లల మైండ్ అడ్జస్ట్ అయ్యేంత వరకు వారికి ఇతరులతో మాట్లాడే, ఫ్రెండ్స్ తో ఆడుకునే, ఇంటరాక్ట్ అయ్యే ఎనర్జీ ఉండకపోవచ్చు. ఇంకో రీజన్ వచ్చేసి సోషల్ యాంగ్జైటీ. నేను స్టార్టింగ్ లో చెప్పినట్టు చిన్న పిల్లలు కూడా సోషల్ సిచ్యుయేషన్ లో నర్వస్ గా ఫీల్ అవుతారు. ఎవరైనా టీజ్ చేస్తే లేదా ఇగ్నోర్ చేస్తే ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల పిల్లలు ఇతరుల ముందు మాట్లాడటం మానేస్తారు. కొందరు పిల్లలు బై నేచర్ ఇంట్రోవర్ట్స్ గా ఉంటారు. ఇంట్రోవర్ట్స్ అండ్ ఎక్స్ట్రోవర్ట్స్ గురించి సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు పర్సనాలిటీస్ నార్మలే. కొందరు పిల్లలు గ్రూప్ లో ఉన్నప్పుడు ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతారు, వాళ్ళని ఎక్స్ట్రోవర్ట్స్ అంటారు. కొందరు పిల్లలు ఎక్కువగా సోషల్ టైం స్పెండ్ చేయడం వల్ల అలసిపోతారు, వాళ్ళే ఇంట్రోవర్ట్స్. ఇంట్రోవర్ట్ గా ఉండడం అంటే షైగా ఉండడం కాదు. చాలా మంది ఇంట్రోవర్ట్స్ ఇంట్లో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ తో బానే మాట్లాడతారు, కానీ ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు వీళ్ళకి రీఛార్జ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీకు మీ పిల్లల నేచర్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ పిల్లలు ఎలా ఉన్నారో వారిని అలాగే యాక్సెప్ట్ చేయండి. మీ పిల్లల యూనిక్నెస్ ని సెలబ్రేట్ చేయండి. పిల్లల్లో ఇలాంటి బిహేవియర్స్ కి రీజన్స్ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మీరు మీ పిల్లల్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్
ఎన్వైరన్మెంట్ లో మోర్ కాన్ఫిడెంట్ గా ఉండడానికి ఎలా హెల్ప్ చేయొచ్చో చూద్దాం. దీనికోసం ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే హోమ్ అండ్ స్కూల్ మధ్య ఒక బ్రిడ్జ్ ని ఏర్పాటు చేయండి. స్కూల్ గురించి మీ పిల్లలతో డైలీ పీస్ఫుల్ గా ప్రశాంతంగా క్యాజువల్ వేలో మాట్లాడండి. ఈ రోజు స్కూల్లో ఫన్నీయెస్ట్ థింగ్ ఏమైనా జరిగిందా అని అడగండి. ఈ రోజు ఎవరైనా నీతో కైండ్ గా మాట్లాడారా అని పిల్లలతో క్వశ్చన్ అడగండి. ఇక్కడ మీ గోల్ ఏంటంటే మీ చైల్డ్ కి స్కూల్ అంటే జస్ట్ లైఫ్ యొక్క ఇంకో పార్ట్ అని తెలియజేయడమే. పిల్లల్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు వారికి ఫోర్స్ చేయకండి. మీ టోన్ ని లైట్ గా పెట్టి మాట్లాడండి. నువ్వు ఈ రోజు క్లాస్ లో ఆన్సర్ ఎందుకు చేయలేదు అనే క్వశ్చన్స్ అడగకండి. పిల్లలకి ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అంటే ఈ రోజు స్కూల్లో ఇంట్రెస్టింగ్ గా ఏం జరిగింది అని ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్ అడగండి. ఇలా పిల్లలు కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యి వితౌట్ ఫియర్ మాట్లాడతారు. మీరు మీ ఓన్ చైల్డ్హుడ్ స్టోరీస్ ని కూడా ఏమైనా ఉంటే షేర్ చేసుకోండి. మీ స్కూల్లో నర్వస్ అయినప్పుడు సిచ్యువేషన్స్ ని పిల్లలతో షేర్ చేయొచ్చు. మా పేరెంట్స్ కూడా సేమ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు అని పిల్లలకి అర్థం చేసుకొని ఎలాన్ ఫీల్ అవ్వకుండా ఉంటారు. సెకండ్ స్ట్రాటజీ ఏంటి అంటే పిల్లలతో ఫ్రెండ్లీగా ప్లే డేట్స్ ని ప్లాన్ చేయండి. మీ పిల్లల ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒకరిద్దరు క్లాస్మేట్స్ ని ఇన్వైట్ చేసి ఇంటి దగ్గర ఒక పార్క్ లో ప్లే ఏరియాలో అందరూ కలిసి ఆడుకోండి అని పిల్లలతో చెప్పండి. ఇలా మీ సైలెంట్ గా ఉండే పిల్లలు మాట్లాడడం, టాయ్స్ ని షేర్ చేసుకోవడం స్లోగా నేచురల్ గా నేర్చుకుంటారు. ఇలా వారికి ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేసి కాన్ఫిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థర్డ్ స్ట్రాటజీ ఏంటంటే పిల్లల టీచర్స్ తో కమ్యూనికేట్ చేయండి. మీ పిల్లల టీచర్స్ మీకు బెస్ట్ సపోర్ట్ సిస్టమ్ అందించగలుగుతారు. మీ పిల్లల్ని సైలెంట్ గా ఉండకుండా క్లాస్ లో పార్టిసిపేట్ చేయమని టీచర్స్ ని కొంచెం ఫ్రెండ్లీగా ఎంకరేజ్ చేయమని చెప్పండి. ఆల్సో టీచర్స్ కి కూడా ఏమైనా హెల్ప్ కావాలని అంటే మీ పిల్లల నుంచి తీసుకోమని చెప్పండి. లైక్ బోర్డ్ క్లీన్ చేయడం అనుకోవచ్చు, పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ లో. ఇలాంటి వర్క్స్ లో అయితే మాట్లాడే అవసరం ఉండదు కదా. ఇలా మీ పిల్లలు ఎవరైతే క్లాస్ లో సైలెంట్ గా ఉంటారో వాళ్ళ కాన్ఫిడెన్స్ క్లాస్ లో ఇంక్రీజ్ అవుతుంది. ఫోర్త్ స్ట్రాటజీ వచ్చేసి ఇంట్లో మీరు కొన్ని రోల్ ప్లే చేయండి. మీరు ఇలా అని చూడండి, ఇప్పుడు నేను నీ టీచర్ లేదా ఒక ఫ్రెండ్ అనుకో. డిఫరెంట్ క్లాస్ రూమ్ సిచ్యుయేషన్స్ లో నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు, నువ్వు ఎలా యాక్ట్ చేస్తావు అని పిల్లలతో రోల్ ప్లే చేయండి. ఆన్సర్ చెప్పే ముందు హ్యాండ్ రైజ్ చేయాలని, గ్రీటింగ్స్ ప్రాక్టీస్ చేయమని పిల్లలతో రోల్ ప్లే చేయించండి. ప్రీ స్కూల్ పిల్లలకి రోల్ ప్లే అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీరు ఇలా వారికి లైఫ్ ఇంకా సోషల్ స్కిల్స్ నేర్పించవచ్చు. పిల్లలు స్ట్రెస్ ఫ్రీ వేలో రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ గురించి నేర్చుకుంటారు. మన ఫిఫ్త్ స్ట్రాటజీ వచ్చేసి పిల్లలకి పీస్ఫుల్ టెక్నిక్స్ ని నేర్పించండి. మీరు నేర్పిస్తే చిన్న పిల్లలు కూడా నర్వస్ సిచ్యువేషన్ లో కూల్ అవ్వడం నేర్చుకుంటారు. సింపుల్ డీప్ బ్రీతింగ్ టెక్నిక్స్ పిల్లలకి నేర్పించండి. పిల్లలు రిలాక్స్డ్ గా ఉన్నప్పుడు వారికి మైండ్ పీస్ఫుల్ టెక్నిక్స్ ని నేర్పించండి. పిల్లలు స్కూల్ లో స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు వీటిని రిమైండ్ చేసుకొని కూల్ అవుతారు. సిక్స్త్ స్ట్రాటజీ ఏంటంటే పిల్లల్ని స్కూల్ లేదా ప్లే గ్రౌండ్ కి టైం కంటే ముందే తీసుకెళ్ళండి. ఇలా మీరు త్వరగా రీచ్ అయితే మీ పిల్లలకి స్కూల్ నాయిస్ లో సెటిల్ అవ్వడానికి టైం దొరుకుతుంది. త్వరగా వెళ్తే అంత నాయిస్ కూడా ఉండదు. అట్మాస్ఫియర్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. మన సెవెంత్ స్ట్రాటజీ వచ్చేసి స్టోరీ టెల్లింగ్ ని యూజ్ చేయండి. పిల్లలు స్టోరీస్ తో డీప్లీ కనెక్ట్ అయ్యి ఉంటారు. ఏ క్యారెక్టర్స్ అయితే స్టార్టింగ్ లో షై అండ్ సైలెంట్ గా ఉంటారు, తర్వాత స్లోలీ రైజ్ అప్ అవుతారు కదా, అలాంటి వారి స్టోరీస్ ని పిల్లలతో షేర్ చేయండి. ఇలాంటి స్టోరీస్ వల్ల పిల్లలు నర్వస్ అవ్వడం ఈస్ నాట్ ఏ ప్రాబ్లం అని నేర్చుకుంటారు. ఎయిత్ స్ట్రాటజీ వచ్చేసి పిల్లలకి ఏది ఇష్టమో దానిపైన ఫోకస్ పెట్టండి. ప్రతి పిల్లాడికి ఏదో ఒక థింగ్ అంటే ఇష్టం ఉంటుంది. డ్రాయింగ్ ఉండొచ్చు, స్పేస్ గురించి, యానిమల్స్ గురించి, డాన్సింగ్. ఇలా పిల్లలకి ఏది ఇష్టమో దానిపైన ఫోకస్ పెట్టండి. పిల్లలకి డ్రాయింగ్ అంటే ఇష్టం అనుకోండి, క్లాస్ లో ఫ్రెండ్స్ తో నువ్వు చేసిన డ్రాయింగ్స్ గురించి డిస్కస్ చేయమని పిల్లలకు చెప్పండి. ఇలా వారి ఎక్సైటింగ్ టాపిక్ ఉంటే పిల్లలు నర్వస్ నుంచి ఓపెన్ అప్ అవుతారు. నైన్త్ స్ట్రాటజీ వచ్చేసి చాలా ఇంపార్టెంట్. మీ పిల్లల్ని లేబుల్ చేయకండి. మీ పిల్లలకి నువ్వు ఒక షై పర్సన్ వి, ఎప్పుడు ఇతరుల ముందు సిగ్గుపడతావు అని పిల్లల్ని లేబుల్ చేయకండి. పేరెంట్స్ ఏమైతే చెప్తారో అంటే పేరెంట్స్ మాటలను పిల్లలు బిలీవ్ చేయడం స్టార్ట్ చేస్తారు. పిల్లల్ని ఎగతాళి చేయడం, వారికి లేబుల్స్ ఇవ్వడం ఈజీనే, కానీ తర్వాత మీరు వాటిని రిమూవ్ చేయలేరు. నువ్వు సైలెంట్ అనే బదులు నువ్వు ఇంట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా మాట్లాడతావు అని చెప్పండి. ఇలా పిల్లలు ఎలాంటి ట్యాగ్ లేకుండా వాళ్ళ గురించి అర్థం చేసుకుంటారు. మన 10th స్ట్రాటజీ ఏంటి అంటే అవసరమైతే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోండి. స్కూల్లో మీ పిల్లల సైలెన్స్ అనేది వారికి లెర్నింగ్ లో లేదా మేకింగ్ ఫ్రెండ్స్ లో ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది అని అంటే, లేదా మీరు మీ పిల్లల్ని తరచుగా సాడ్ గా ఉండడం గమనిస్తే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవడంలో ఎలాంటి హెసిటేషన్ ఫీల్ అవ్వకండి. చైల్డ్ కౌన్సిలర్స్, సైకాలజిస్ట్ ని కలిసి మీ పిల్లల ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోండి. కొందరు పిల్లలు సెలెక్టివ్ మ్యూటిజం, డీప్ సోషల్ యాంగ్జైటీని ఫేస్ చేస్తారు కాబట్టి ప్రొఫెషనల్ సింపుల్ చెకప్ తో మీకు హెల్ప్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ మీ పిల్లలు మిమ్మల్ని ట్రబుల్ చేయాలని అనుకోరు. పిల్లలు వారికి సేఫ్ ఫీల్ అయ్యేలాగా రియాక్ట్ చేస్తారు. క్వైట్ గా, సైలెంట్ గా ఉండడం బ్యాడ్ థింగ్ ఏం కాదు. ఈ వరల్డ్ లో కొందరు ఇంటెలిజెంట్, క్రియేటివ్, కైండ్ పర్సన్స్ లాగా కూడా బై నేచర్ క్వైట్ గా ఉన్నవారే. సైలెంట్ గా ఉండే పిల్లలు
థింగ్స్ ని డీప్ గా అబ్జర్వ్ చేస్తారు. మాట్లాడే ముందు కేర్ఫుల్ గా ఆలోచించి మాట్లాడతారు. కానీ ఈ సైలెన్స్ ఎప్పుడు ప్రాబ్లమాటిక్ అవుతుందంటే ఇది ఫియర్ అండ్ యాంగ్జైటీ వల్ల వచ్చినప్పుడు. పిల్లలు మాట్లాడాలని అనుకోరు కానీ భయపడతారు. బుల్లీయింగ్ ని డిఫెండ్ చేయలేము అని అనుకుంటారు. బుల్లీయింగ్ విషయానికి వస్తే మీ పిల్లలు స్కూల్లో లేదా బయట బుల్లీయింగ్ ఫీల్ అయితే దాన్ని ఇగ్నోర్ చేయకండి. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి. స్కూల్ స్టాఫ్ లేదా క్లాస్ టీచర్ తో మాట్లాడండి. అన్కైండ్ బిహేవియర్ మంచిది కాదు అని పిల్లలకి నేర్పించండి. చాలా మంది పిల్లలు భయం, ఎంబారెస్మెంట్ వల్ల బుల్లీయింగ్ గురించి ఎవరితో షేర్ చేసుకోరు. పిల్లలకి ఏది రైట్ ఏది రాంగ్ అని తెలుసుకోవడంలో హెల్ప్ చేయండి. మీ పిల్లల్ని మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, డాన్స్, డ్రామా లాంటి యాక్టివిటీస్ లో ఎన్రోల్ చేయండి. ఇలా పిల్లల్లో సోషల్ స్కిల్స్, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. యాజ్ ఎ పేరెంట్స్ గా పిల్లలు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నప్పుడు వరీ అవ్వడం న్యాచురలే. అలాంటి సిచ్యువేషన్ లో మీరు కూడా యాంగ్షియస్ గా ఫీల్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. దాన్ని పిల్లలకి కరేజ్ అండ్ కాన్ఫిడెన్స్ ని టీచ్ చేసే ఛాన్స్ లాగా భావించండి. మీరు స్టెప్ బై స్టెప్ పిల్లల్ని ఛాలెంజెస్ డీల్ చేయడంలో హెల్ప్ చేస్తే పిల్లలు టఫ్ సిచ్యువేషన్ లో కూడా గ్రో అయ్యే స్ట్రాంగ్ అవుతారు. మీ పిల్లలు ఇంట్లో చాలా యాక్టివ్ గా ఉంటారు అంటే మీరు అమేజింగ్ పేరెంట్స్ అని అర్థం. మీరు మీ ఇంట్లో పిల్లలు సేఫ్ గా ఫీల్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశారని అర్థం. మీ సపోర్ట్ తో మీ పిల్లలు ఆ సేఫ్టీ అండ్ సపోర్ట్ ని అవుట్ సైడ్ వరల్డ్ లో కూడా క్యారీ చేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్ అండ్ థాట్స్ ని కామెంట్ రూపంలో షేర్ చేయండి. అలాగే మీ పిల్లలు షైగా ఉన్నా, భయపడుతున్నా, అవుట్ సైడ్ వరల్డ్ కి నర్వస్ గా ఫీల్ అయినా కూడా పేరెంట్స్ ఇంకెలా హెల్ప్ చేయొచ్చు అనేది అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీలో నేను డీటెయిల్ గా చెప్పాను. మీరు నిజంగా మీ పిల్లల ఫ్యూచర్ మీద సీరియస్ గా వర్క్ చేస్తానని అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను. ఇప్పుడే క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. లేదా ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ కి కూడా మీరు మెసేజ్ చేసి లేకపోతే కాల్ చేసి మీరు ఈ అల్టిమేట్ పేరెంటింగ్ మాస్టరీ కోర్స్ ని రిజిస్టర్ చేసుకోవచ్చు. నా గోల్ ఒక్కటే, మీరు మీ పిల్లలతో హ్యాపీగా ఉండడం. అది ఏ విధంగా జరిగినా కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. సో నా మోటో అర్థమైంది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరి పిల్లలైతే భయపడుతున్నారో అలాంటి పేరెంట్స్ కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.